కాంగ్రెస్లో అంతర్గత విభేదాలకు మరోసారి వనపర్తి వేదికగా మారిందా? పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయా? ఏకంగా పార్టీ హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్లే స్థాయికి పరిస్థితి చేరిందా? ఒకవైపు పార్టీ క్రమశిక్షణ గురించి అధిష్టానం హెచ్చరిస్తుంటే, మరోవైపు సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలకు దిగటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వనపర్తి కాంగ్రెస్లో మొదలైన వివాదం ఇప్పుడు టీపీసీసీ వరకు చేరింది. ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఫిర్యాదు కాంగ్రెస్లో మరోసారి కలకలం రేపుతోంది. ఇవన్నీ కలిసి కాంగ్రెస్లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. వనపర్తి వివాదానికి చర్చలతో ఫుల్ స్టాప్ పడుతుందా, లేక క్రమశిక్షణ పేరుతో కఠిన చర్యలకు కాంగ్రెస్ శ్రీకారం చుడుతుందా? ఇదే ఇప్పుడు హస్తం పార్టీలో అసలు చర్చ. కాంగ్రెస్ లో అంతర్గత కలహాలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా నేతల మధ్య విభేదాలు మాత్రం అప్పుడప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో వనపర్తి వివాదం కూడా చేరింది. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం క్రమంగా పార్టీ అంతర్గత అంశాలను బహిరంగ చర్చగా మార్చింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా రాజకీయాల్లోనే నేతల మధ్య విభేదాలు బయటపడటం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చకు కారణమవుతోంది. తన రాజకీయ పరిస్థితిపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నాయకత్వం తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా, లేక వనపర్తి రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటకొచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీని మరోసారి అంతర్గత విభేదాలు వెంటాడుతూనే ఉన్నాయి. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా చేసిన వారే పార్టీ నియమాలను అతిక్రమించి మాట్లాడడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మరోసారి చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా నేతలు ఇలా ఒకరినొకరు పరస్పరం దూషణలు చేసుకోవడం పట్ల పార్టీ ఇప్పుడు తలలు పట్టేసుకుంటోంది. తాను కూడా జీవన్ రెడ్డిలా అయ్యేలా ఉన్నట్లు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. చిన్నారెడ్డి అసలు ఎందుకింతలా స్పందించారు? నిజంగా మంత్రులు, ముఖ్యమంత్రి స్పందించకపోవడమే కారణమా అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి గాంధీభవన్లో తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. హైకమాండ్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. 2023 ఎన్నికల్లో బీఫామ్ కేటాయింపు అంశంపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను మేఘారెడ్డి తన ఫిర్యాదులో ప్రస్తావించారు. చిన్నారెడ్డికి రావాల్సిన ఎమ్మెల్యే టికెట్ను హైకమాండ్ కొందరు నేతలు అమ్ముకున్నారనే స్థాయిలో వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అసలు పార్టీకి టికెట్ ఇచ్చేది హైకమాండే. అలాంటి హైకమాండ్ పైనే ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చిన్న విషయం కాదంటున్న మేఘారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపైన చిన్నారెడ్డి విమర్శలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఆరోపణలకు ఆధారంగా చిన్నారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా జత చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. కొంతమంది నేతల కాల్ డేటాను పరిశీలించాలని కూడా కోరారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు మళ్లీ ముదురుతున్నాయా? పార్టీ అంతర్గత విషయాలు బహిరంగ వేదికలపైకి రావడం వెనుక కారణమేంటి? హైకమాండ్ పై ఆరోపణలు చేసే స్థాయికి పరిస్థితి ఎందుకొచ్చింది? మరోవైపు పార్టీలో అసమ్మతి నేతల వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సీరియస్ గా ఉన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా కాంగ్రెస్ లో ఇలాంటి వివాదాలు చాలానే తెరపైకొచ్చాయి. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ వర్సెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి. ఒక్కో వివాదం ఒక్కోసారి పార్టీకి తలనొప్పిగా మారింది. వివాదాలను పరిష్కరించేందుకు అధిష్టానం జోక్యం చేసుకుంది. సచిన్ సావంత్ తో పాటు జగ్గారెడ్డి కూడా బాధ్యతలు అప్పగించింది. కానీ ప్రశ్న మాత్రం అలాగే ఉంది. వివాదాలు పరిష్కరించడానికి కమిటీలో బాధ్యత అప్పగించారు. చర్చలు జరిగాయి, మరి ఫలితం ఎక్కడా? ఇప్పటి వరకు పెద్దగా యాక్షన్ కనిపించకపోవడంపై పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. గతంలో చింతపండు నవీన్ పై సస్పెన్షన్ వేటు వేసిన కాంగ్రెస్ ఇప్పుడు వరుసగా వివాదాలు తెరపైకి వస్తున్నా ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విభేదాలు ఇకపై బహిరంగ వివాదాలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత అధిష్టానంపై పడింది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత, ఇంకోవైపు నేతల మధ్య అంతర్గత విభేదాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వివాదం కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొంటున్న అంతర్గత విభేదాలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? చెన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా, లేక మరోసారి చర్చలతోనే వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారా? మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నట్లుగా పార్టీ లైన్ దాటితే నిజంగానే వేటు పడుతుందా? ఇప్పటికే వరుస వివాదాలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ లో వనపర్తి వివాదం ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా, లేక కాంగ్రెస్ లో మరో కొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేస్తుందా? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కాంగ్రెస్ కు కీలకంగా మారింది. ప్రభుత్వం ఒకవైపు పాలనపై దృష్టి పెడుతుంటే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది. ఇలాంటి సమయంలో సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు బహిరంగమైతే దాని ప్రభావం పార్టీ ప్రతిష్టపైన పడే అవకాశం ఉంది. అందుకే వనపర్తి వ్యవహారాన్ని అధిష్టానం ఎలా డీల్ చేస్తుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. మొత్తానికి వనపర్తిలో మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై పెద్ద చర్చకు దారితీసింది. అసలు కారణం ఏదైనా సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శించుకోవడం కాంగ్రెస్ కు మాత్రం రాజకీయంగా ఇబ్బందికరమే. ఇప్పుడు అందరి చూపు పార్టీ అధిష్టానం నిర్ణయంపైనే.